పొద్దున గుడికి పోయినప్పుడు ఇయాలంగా పని ఉండదు అని చెప్పిండాలే. ఆ పని మీదే పోదామని మా అమ్మని మా అమ్మ కాడ ఇసిపెట్టి పోదాంలే, మళ్ళీ ఈ ఎండ క్యాడ తిరుగుతుందని ఇక్కడికి వచ్చిన. మా అమ్మ గుళ్ళోనే ఉంది, రాత్రి భోజనాలకి వంటలు చేయాలని ఆన్నే ఉంది, ఇంటికి రాలే. సరే అని ఆన్నే మా అమ్మ కాడ ఇసిపెట్టి ఈ ఎండకి నేను పోతాండ. ఎండ అంటే 1, 2 కాదులే, 4 అయింది. 4, 4:30 అయితేనే ఎండ చూడండి ఎట్టుండదో. ఈ రోడ్లో పోతా అంటే ఎన్నెన్నో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి. ఎన్ని సంవత్సరాలు కాలేజీ కానీ తిరిగింటాం ఆ రోడ్లోనే. ఇంతకు పని ఏంటంటే మా అబ్బిది ఫస్ట్ బర్త్డే అయిపోయింది కదా. ఒరే అబ్బే అంటాడు, మీ అమ్మ ఒకటే కదా నీకుండేది అంటారేమో. మా అక్కోళ్ళ అబ్బి బర్త్డే అయింది, ఆ ఫోటోలు సెలెక్ట్ చేయడానికి పోను, తీరికే లేదు వాళ్ళకి. అందుకే ఇంక నేను ఊరికి పోయినప్పుడే ఆ పని అన్నా అయిపోగొడదామని పోతాండా. ఏదైనా పని ఎంత సులువులే, ఊరికే లెక్క తీసుకుంటారనుకుంటాం కదా మనము. దేంట్లో అయినా కష్టం ఉంటుంది. నిజాయితీగా చేసేవాడు ఎక్కువ కష్టపడతాడు ఎప్పుడైనా, అప్పుడే వాడికి సంతోషాన్ని